హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఓపెన్ కుర్తీ రౌండ్ కాలర్ నెక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ నేను 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను అండ్ 4 ఫోల్డింగ్స్ని సెపరేట్ చేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద. సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది రౌండ్ కాలర్ నెక్ కాబట్టి మనం షోల్డర్ ఎంత వస్తుందో అంతే తీసుకోవాలండి. ఇలాగ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మన 1/2 ఇంచ్ అనేది కిందకి ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు నేను కొంచెం దించుతున్నానండి కిందన, నాకు ఫస్ట్ తీసుకున్నది సరిపోలేదు. అందుకు ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ దగ్గర వచ్చేసి నేను ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ హిప్ దగ్గర వచ్చేసి ఖర్చులతో కలిపి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను. సో డౌన్ వచ్చేసి మనం వేస్ట్ హిప్ దగ్గర ఎంతైతే తీసుకున్నానో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కిందన మనం తీసుకోవాలండి విడ్త్ వచ్చేసి. అలాగే ఆ హిప్ దగ్గర నుంచి కింద వరకు కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఫుల్ కాలర్ రౌండ్ నెక్ కాబట్టి దీనికి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ అనేది 1 ఇంచ్ తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు హైట్ వచ్చేసి నేను టోటల్ 40 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. ఇది బేస్ చేసుకొని మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డింగ్స్లో పెట్టి దానిపైన ఏంటంటే బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ అనేది లీవ్ చేసుకోవాలండి. అక్కడ స్లిట్ అనేది మనకు వస్తుంది. సో అది లీవ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే కట్ చేసేసుకోవాలి 2 షోల్డర్స్ వైపు ఆర్మ్ డౌన్ అనేది. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది మిడిల్కి కట్ చేసుకోవాలండి స్లిట్ రెడీ చేసుకోవడానికి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలాగా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటాచ్ చేసేయాలండి. పైన మనం అనేది నెక్ కింద నుంచి ఒక 3 ఇంచెస్ వరకు లీవ్ చేయాలి. అక్కడ నుంచి స్టిచ్ చేసుకొని మళ్ళీ డౌన్ వచ్చేసి ఒక 10 ఇంచ్ వరకు లీవ్ చేయాలండి స్లిట్. సో ఇలా అయిపోయిన తర్వాత నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను కట్ చేస్తున్నానండి. సో ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత షోల్డర్ వైపు నేను ఏంటంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నాను. సో ఇది కట్ చేసింది ఏంటంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని మనం షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం నెక్ అనేది మెజర్ చేసుకొని దీన్ని బక్రం మీద అనేది మనం మార్క్ చేసుకోవాలండి. సో ఇలాగ నేను ఏంటంటే ఫోల్డ్ చేస్తున్నాను. నెక్ని ఫోల్డ్ చేసి మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నెక్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. దీన్ని బక్రం మీద అనేది మనం డ్రా చేయడం కోసం. సో నాకు ఏంటంటే 2 లైన్స్ తక్కువ 9 ఇంచెస్ అనేది వచ్చిందండి. అంటే 8.75 వచ్చింది నాకు నెక్ అనేది టోటల్గా మెజర్ చేస్తే. సో ఇలా బక్రం అనేది తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఫోల్డెడ్ సైడ్ నుంచి ఏంటంటే 3.5 ఇంచెస్ అనేది నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కిందను కూడా 3.5 ఇంచెస్ అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. హైట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి.
ఇలా ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే దగ్గర కిందన ఒక 1 ఇంచ్కి అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ కాలర్ షేప్ అనేది మనం డ్రా చేయాలి. రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకోవాలండి. నాకు ఇక్కడ టోటల్గా మనం మెజర్ చేస్తే నెక్ అనేది 8.75 వచ్చింది కదా. సో మనం ఏంటంటే కాలర్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా తీసుకోకూడదండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు అదేంటంటే సాగిపోతుంది. సో ఏంటంటే నేను ఇక్కడ 8.75 వచ్చింది కాబట్టి 8.2 ఇంచెస్కి అనేది మార్క్ చేస్తున్నాను. 8.2 ఇంచెస్ మార్క్ చేసి ఇలా అనేది షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే నేను కట్ చేస్తున్నాను. సో చాలా ఈజీగా అనేది మనం ఈ రౌండ్ కాలర్ నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇలా అనేది కాలర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది స్టిచ్ చేసేసుకోవాలి, అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత కిందన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం లీవ్ చేసి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఏంటంటే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని దాని మీద ఏంటంటే ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న బక్రమ్ క్లాత్ ఉంది కదా, అది ఇలా ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయాలండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇది ఎలా కట్ చేస్తున్నాను అనేది స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలా ఏంటంటే చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి కట్ చేసుకున్న తర్వాత. అలాగే 1/2 ఇంచ్ అనేది కిందన ఖర్చుల కోసం లీవ్ చేయాలి. లీవ్ చేసిన తర్వాత టక్స్ ఇచ్చాము కదా, టర్న్ చేసుకోవాలండి. మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డ్రెస్ అనేది రాంగ్ సైడ్ అనేది మనం ప్లేస్ చేసుకొని బక్రమ్ కూడా మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా నెక్ కాలర్, అది కూడా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఓవరాల్గా మనం కాలర్ని డ్రెస్ స్టిచ్ చేసేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ దాన్ని స్టిచ్ చేస్తే మనకి కాలర్ అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి, నేను డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాగ కాలర్ రెడీ అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ దాని మీద అనేది ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో అంతే, రెడీ అయిపోయింది కాలర్ అనేది. సో జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఎందుకంటే కిందను కూడా మనం చూసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే కిందన అనేది కుట్టు పడిపోతుంది. సో ఇలా కాలర్ అనేది స్టిచ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. దీనికోసం నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి ఏంటంటే 2 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకొని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సో హ్యాండ్ షేప్ డ్రా చేసిన తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం డ్రెస్కి అనేది షోల్డర్స్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ కింద కట్స్ అనేవి కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. నేను అది ఎలాగ స్టిచ్ చేసుకోవాలన్నది ఇంకో వీడియోలో చూపించానండి, వాచ్ చేయండి.